హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ మోహిత. మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయం ఏంటి అని అంటే, చాలామందికి ఒక డౌట్ వస్తుంటుంది. పర్టికులర్లీ ఫీడింగ్ చేస్తున్న మామ్స్కు ఏంటి అని అంటే, చలికాలంలో కానీ అదర్ టైమ్స్లో కానీ విజ్డమ్ టీత్ చాలా పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే, నేను ఈ టైంలో రిమూవ్ చేయించుకోవచ్చా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది అనమాట. ఎందుకు పర్టికులర్గా వాళ్ళకు ఈ కన్సర్న్ ఉంటుంది అని అంటే, ఫీడింగ్ ఇస్తుంటారు కాబట్టి పిల్లలకు మెయిన్ థింగ్. దాంతోపాటు నేను ఆఫ్టర్ విజ్డమ్ టీత్ తీయించుకున్న తర్వాత లైక్ సమ్ డేస్ పర్టికులర్గా యాంటీబయాటిక్స్ మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఫీడింగ్ ఇస్తూ ఈ మెడికేషన్ కంటిన్యూ చేయొచ్చా అని కూడా చాలా డౌట్స్ వస్తుంటాయి. దీనికి ఎస్, ఫీడింగ్ ఇస్తున్నా కూడా మీరు ఆ భరించలేని నొప్పి ఏమైనా ఉన్నా కూడా తీయించుకోవచ్చు. బట్ దానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, మెయిన్గా మీరు విజ్డమ్ టీత్ ఏవి తీయించాలని తెలుస్తుంది మీకు, కింది పైనదా లేదా కింది ఉన్న పన్నా అని చెప్పేసి. మెయిన్గా మీరు ఫీడింగ్ ఒకవేళ మీరు స్కాన్ చేయించి ఒక కంపల్సరీ రిమూవ్ చేయాలి. బికాస్ ఇది సమ్ షేప్లో కానీ లేక హారిజాంటల్లో ప్యారలల్ ఎలా ఉంది అనేసి స్కానింగ్లో తెలుస్తుంది. సో దట్ వాళ్ళు అకార్డింగ్ టు దట్ వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు తీయచ్చు అని చెప్పి. ఒకవేళ తీయచ్చు అని చెప్పినప్పుడు మెయిన్గా ఆ పర్టికులర్ టైంలో అనస్థీషియా ఇచ్చేసి రిమూవ్ చేస్తారనమాట. పైనది తీస్తే వితిన్ 3 to 4 డేస్లో తగ్గిపోతుంది పెయిన్ అన్నది. మనం అంతగా ఏం ట్యాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కింది పన్ను ఏమైనా తీస్తే కనుక 7 to 10 డేస్ లేదా మ్యాక్సిమం 15 డేస్ వరకు పెయిన్ ఉంటుంది. తీయించుకోవచ్చు. ఆ పర్టికులర్ స్టార్టింగ్ ఒక 4 to 5 డేస్ మీకు ఏమైనా బేబీ ఉన్నప్పుడు వాళ్ళని మేనేజ్ చేసుకోగలిగితే యూ కెన్ ఆన్సర్ ప్రొసీడ్ అని చెప్తామన్నమాట. బట్ ఇన్ ద ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఏవైనా వచ్చినప్పుడు, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ మీకు అట్ ఎ టైమ్ 3 to 4 తీసుకోవడం వద్దు అని సజెస్ట్ చేస్తారు. లేదు అని అంటే మీరు కంపల్సరీ ఇలా పెయిన్ ఏమైనా ఉందో దానికి రిలేటెడ్గా మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని కలిసినట్టయితే దానికి మీకు ఏవి సేఫ్ యాంటీబయాటిక్ అవి సేఫ్గా యూస్ చేసుకోవచ్చు. బట్ కంపల్సరీ మీకు ఏమైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు గైనిక్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ మోర్ సచ్ వీడియోస్.